మన జీవితాలకు చాలా ఉపయోగపడుతుంది. విష్ణుమూర్తి సృష్టి ఏర్పడ్డాక లక్ష్మీదేవితో ఏదో సరదాగా మాట్లాడుతూ ఇలా కూర్చుని ఇలా అనుకున్నట్టే చెవిలో దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ, గమ్మత్తుగా ఉంటుంది. ఊరికి చెవిలో ఏదో దురద పెట్టినట్టు అనిపించి ఇలా అనుకున్నట్ట. అందులో గులుగు కనపడింది. గులుగు అంటారు కదా, ఈయన ఉండలేక ఆ గులుగు బయటికి తీసేట. ఆ గులుగు నుంచి వీళ్ళిద్దరూ పుట్టే. పని లేని పని అంటే అదే. మీకు చెవికి సంబంధించిన డాక్టర్లు ఎవరినైనా అడగండి, ఎప్పుడు చెవిలో గొలుగు మనం తీయకూడదు, వేళ్ళు పెట్టకూడదు, పుల్లలు పెట్టకూడదు. కొంతమంది గుణపాలు కూడా పెట్టేస్తారు మహానుభవం. చేయకూడదు ఆ పనులని చెవి డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. నువ్వేం పెట్టక అదే పోతుందంటారు. మనకి ఊరుకో బుద్ధి కాదు. ఓహో ఏదో పుట్టేసేసి అగ్గిపొల్ల పెట్టి కెలికేడు. సిగరెట్ కాల్చే వాళ్ళందరూ అగ్గిపొల్ల ఇటు పెడతాడు. రెండో ఉపయోగం దానికి ఏకక్రియ ద్వర్జిగరి అని పెట్టకూడదు. ఎందుకంటే లోపల ఎర్రగా అయిపోతుంది. డయాఫ్రమ్ అంటారు, లోపల కర్ణభేరి ఉంటుంది, అది పగిలిపోతుంది ఒక్కోసారి. ఈ వేళ్ళు అయితే ప్రతివాడు పెట్టేస్తాడు. ఈ చిటికిన వేలు ఉన్నది అందుకే ఇంక తిప్పడమే. పెట్టకూడదు. దాన్ని అలాగే వదిలేస్తే పోతుంది. నువ్వు ఏదో పెట్టి తిప్పేవనుకో లోపల ప్రమాదం జరుగుతుంది. విష్ణుమూర్తి పొరపాటున దాన్ని ఇలా వేలు పెట్టి తిప్పడం వల్ల ఆ గురువు బయటకు వచ్చి ఇద్దరు పుట్టారు, మధువు కైటప్పుడు. వాళ్ళు ఎందుకు పుట్టారు? ఈయన ఏమీ కాలక్షేపం లేక పని చేయడం వల్ల పుట్టారు. రాక్షసులు అలాగే పుడతారు. ఈయన ఊరుకుంటే వాడు పుట్టేవాడు కాదు. పుట్టాక ఏమైంది? వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, బాగా బలవంతులయ్యారు. గాలికి పోయేదాన్ని తెచ్చుకున్నాడు ఈయన. అదో చిత్రమైన కదా. అప్పుడు వాళ్ళు బలవంతులు అయ్యాక ఈయన నవ్వుకున్నాడు. పోన్లే అదవలు చెవులోంచి పుట్టారు, పానీ కాసేపు ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉంటారండి? తినగా ఉంటారా? ఆ గురువు లక్షణం. వాళ్ళు ఏం చేశారు? వెంటనేను మేము ఇంత బలంగా ఉన్నాం, మాకు ఇప్పుడు యుద్ధం కావాలి, నా మొత్తం యుద్ధం చేయమన్నారు. అది వాడు గొప్ప. అనవసరపు మనుషులకు ప్రాధాన్యం ఇస్తే ఇలాగే ఉంటుంది. గురువులో పోయేవాడిని పోయకుండా మనం తీసి ఒంటి మీద వేసుకుంటే ఇలాగే ఉంటుంది. కంపు అనమాట. మాతో యుద్ధం చేయమన్నారు. ఆయన నవ్వుకున్నాడు. ఇదేవిడు అనవసరంగా పుట్టించాం వీళ్ళని, వీళ్ళు మనతో యుద్ధం చేయమంటారు అని చెప్పి చేశాడు. విచిత్రం ఏంటంటే మధుకైటపులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. 5000 years వాడు దావలేదు. దాని అంతరం పోవలసిన దాన్ని మనం చంపే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది, పోతుంది, కర్మేనా అంతే. దాని అంతరం పోయే వరకు నువ్వు భరించాలి తప్ప నువ్వు వేలెట్టకూడదు అనవసరంగా. వేలెట్టాడు ఈయన. మొత్తం 5000 ఏళ్ళు పట్టింది. 1000కి 5000, 1000కి 5000 అయినా సంహరించలేకపోయాడు. చివరికి ఉపాయం కనిపెట్టాడు. ఇది యుద్ధంతో అయ్యే వ్యవహారం కాదు, ఇది అనేక ఉపాయాలు. నైకమాయో మహాశనక మహామాయావి. ఇంతకు మించిన వాళ్ళు లేడు. ఇంకా సదాశివుడికి బ్రహ్మకి ఈ మాయలు తెలియవు, విష్ణువుకి తెలుసు బాగా. అందుకని ఆయన అన్నాడు, ఒరే అబ్బాయి, ఏదో పుట్టారు, ఏదో పెరిగారు, మహాబలవంతులు అయ్యారు, మీ ఇమ్మ కడుపు కాల, మీతో యుద్ధం నాకేమిట్రా, లేనిపోను గొడవ. అందుకని నేను యుద్ధం చేయలేనురా, నీరసంగా ఉన్నాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నారు. తీసుకో అన్నారు వాళ్ళు. రెస్ట్ ఇచ్చారు, టీ బ్రేక్. 5000 ఏళ్ల తర్వాత అని తర్వాత ఆయనకి మెలకు వచ్చి మామూలుగా వచ్చి, ఒరే యుద్ధం అది వద్దురా, ఏదో పొరపాటును పుట్టించాను మిమ్మల్ని, ఓ పని చేయండి, ఏదైనా వరం కోరుకోండి ఇస్తానన్నాడు. వాళ్ళకి పౌరుషం అండి, రాక్షసులు కదా. నువ్వా మాకు వరం ఇస్తావా? మాతో యుద్ధం చేయలేక జాతకలు పడ్డావు ఇక్కడ, జాతకలు నువ్వు ఒక వరం మేమే ఇస్తాం కోరుకో అన్నారు. ఇదే విష్ణుమాయ అంటే, మేమే ఇస్తాం కోరుకో అన్నారు. వెంటనే అయినా అయితే నా చేతిలో చచ్చిపోవడానికి కోరేశాడు మహామేధ. పల్లెటూళ్ళలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు చూడండి, ప్రత్యక్ష ఎన్నిక కాకుండా పరోక్ష ఎన్నిక జరిగితే 13 మంది వార్డు మెంబర్లు ఉన్నారనుకోండి, అటు 6 ఒక పార్టీ వాళ్ళు ఎవరో, ఒక వర్గం వాళ్ళు ఎవరో ఆ 7 నెగ్గారు అనుకోండి, 7 ఎనమండుగురు. అందులో ఎవరు సర్పంచ్ అవ్వాలనే మాట వస్తుంది. అప్పుడు ఓ 8 మంది ఓ చోట నిలబడతారు. ఎలాగో వాళ్ళే అవుతారు. కానీ 8 మంది నిలబడ్డాక అందులో ఒక ఆయనకు అవ్వాలని ఉంటుంది, కానీ ఆయన అంటే బాగుండదనే, రెడ్డి గారు మీరు ఉండండి బాగుంటుంది, మొదటి నుంచి ఊళ్ళో అన్నీ చేశారు, మీరు ఉండండి అంటాడు. ఈ రెడ్డి గారు ఏమంటాడు అమాయకత్వం వల్ల, లేదండి చౌదరి గారు మీరే ఉండాలంటాడు. సర్లేండి నేనే ఉండిపోతాను అంటాడు. ఈయన అదే తెలుగు ఏంటంటే ఈయనకు ఉండాలని ఉంది ఇక్కడ. ఆ విషయం ఆయన చేత అనిపిస్తే సెటిల్ అయిపోవచ్చు. అందుకని చాలా తెలివిగా విష్ణుమూర్తిలాగా ఓ బాణం వేశాడు ఆయన. రెడ్డి గారు మీరు ఉండిపోండి. ఈ రెడ్లకు మొదటి నుంచి రెడ్డి రాజులు కదా, ఎవడో పొగిడితే చాలా ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. అందుకే నన్ను పొగిడండి, నన్ను ఉండిపోమని ఆయన స్వయంగా అంటున్నాడు. ఆయన తెలివి ఏమిటో గ్రహించలేక, లేదండి చౌదరి గారు మీరే ఉండిపోవాలి. సరే మంచిదండి, మీ మాట కాదంటే బాగుండదు, నేను ఉండిపోతాను. ఇక్కడ నేను కులాలు కేవలం వ్యవహారం కోసం వాడాను, నాకు ఏ పార్టీలు అంటకట్టాలి, కేవలం వ్యవహారం కోసం ఏదో చెప్పాలి కదా. అంతేనండి. సరిగ్గా విష్ణుమూర్తి లౌక్యం ఎక్కడంటే ఇక్కడ. ఎందుకంటే వాళ్ళని చంపాలి, ఇంకో మార్గం లేదు. వాడు సావరు. 5000 కాదు 10,000 ఏళ్ళైనా వాడు సావరు. ఎందుకంటే వాడు అనవసరంగా పుట్టారు, అనవసరంగా పెరిగిన ఆస్తులు ఇంతే, అనవసర మనుషులకు ఇచ్చిన ప్రాధాన్యము ఇంతే, సమాజానికి నష్టం అవుతుంది.
అందుకని నేను మొహమాట పడకుండా వాళ్ళు పౌరుషానికి నువ్వే కోరుకో అనగానే నేను దేవుణ్ణి నాకు మీరు వరాలు ఇస్తారా అనకుండా వద్దు నా చేతిలో మీరు చచ్చిపోండి అన్నారు. వాళ్ళెంత పౌరుషవంతులంటే ఓ నీకింత తెలివి ఉందని మాకు తెలియదయా. అవునులే, గులుక్కి ఎంత తెలివి ఉంటే చెవికి ఎంత తెలివి ఉంటుంది. అందుకని పోన్లే చచ్చిపోతాం అని వాడు ఒక వారం కోరారండి. మమ్మల్ని నీరు లేని ప్రాంతంలో చంపమన్నారు. వాళ్ళు తెలివైన వారం. ఎందుకంటే అప్పుడు మొత్తం ప్రళయం జరమే ఉంది. విష్ణుమూర్తి ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, ఇంకెక్కడ నీరు లేకుండా లేదు అసలు. ఎలాగో చంపలేడని నీకున్న తెలివితేటలు మాకు లేవనుకుంటావా? నువ్వు తెలుగు మీడియం అయితే మేము ఇంగ్లీష్ మీడియం. అందుకని మమ్మల్ని నీరు లేని చోట చంపాన. సరే పోన్లండి అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఈ రెండు తోడల్ని కూడా అణోరణీయాన్ మహతో మహీయాన్ అణుర్ బృహత్కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మకాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక అని ఆ ఊరువుల్ని రెండు మొత్తం వీళ్ళిద్దరూ కూర్చుని ఇంకా పడుకోవడానికి కూడా సరిపడగా మొత్తం పెంచేసాడు. మొత్తం కొన్ని ఇళ్లలో డబుల్ కాట్ మంచాలు ఉంటాయి, 7x7, 8x8 మొగుడింటూ పెళ్ళామని అంత పొడుగు పెంచాడు. ఇంకా మధ్యలో ఓడవడానికి కూడా ఖాళీ ఉండదు. ఇంకా వీళ్ళు దిగడానికే చూడలేదు. పని మనిషి ఎక్కడ మొత్తం ఇల్లంతా మంచం వేసేస్తారు, గదంతా అంత పెద్ద పెంచాడు. 2 మంచాలు వేసాడు, పడుకుంటారు అబ్బాయి అన్నాడు. మిమ్మల్ని చంపడానికి నేను నిశ్చయించుకున్నా, మీరు కోరారు కూడా, మీరు ఇచ్చారు, వరం ఇచ్చారు, మాట తప్పకూడదు. మీరు నీరు లేని చోట చంపమన్నారు. ఇదిగో నా తొడలు ఎంత పొడుగు పెంచా, నాతో చావడానికి మీరు రండి అంటే వాళ్ళెంత సత్యగుణ సంపన్నులు అంటే ఏం లేదు, ఈయన తెలివితేటల ముందు మనం ఓడిపోయాం అని వచ్చి వాళ్ళిద్దరూ ఇక్కడ కూర్చున్నారు. ఇద్దరిని చెరువు దెబ్బ వేసేసాడు అంతే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి అయిపోయింది కథ. ఇదే విష్ణవే నమః మధుసూదనాయ నమః. ఆ వ్యాపించే తత్వం లేకపోతే మధుసూదనుడు కాలేకపోయేవాడు. అంటే లోకంలో అనవసరంగా ఉన్న కొన్ని వ్యవహారాలు తెంచుకోవాలంటే మనం మన విస్తృత స్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూపించాలి. మన తెలివితేటలన్నీ ఉపయోగించాలి. అవసరమైతే వంగాలి. వాడెవడు మన వరం కోరుకోమనడానికి అనుకోకూడదు. వేలు వంగందే వెన్న అయినా రాదు. వెన్న తినాలంటే ఏం చేయాలంటే నువ్వు చెంచే పెట్టు, గరిటె పెట్టు, తినలేవమ్మా. వెన్న తినడానికి మన పూర్వులు కనిపెట్టిన, ఆడవాళ్ళు కనిపెట్టిన గొప్ప ఉపాయం ఏమిటంటే ఈ చూపుడు వేలు ఇలా వంచితే ఒక్కసారి వెన్న గిన్నెలో పెట్టావంటే 1/2 కేజీ వెన్న వచ్చేస్తుంది మింగి ఒక్క దెబ్బ. అంతేగా నేను ఎవరి దగ్గర వేలు వంచనని వేలు ఇలా పెట్టావనుకో, వేలంతా వెన్న అంటుకుంటుంది కానీ నీకేం రాదు. నాకుతూ కూర్చోవాలి ఇక్కడ. ఏ వస్తువునైనా వెన్న మెత్తడిది, చాలా మెత్తడిది. అంత మెత్తటి వెన్నని తినాలన్నా వేలు వంగాలి కదా. అదే సామెత, వెన్న తినాలంటే వేలు వంగాలి. వేలు వంగంది వెన్నైనా రాదు. అంచేత ఎంత మెత్తటి వాటి దగ్గరైనా ఒక్కోసారి మనం వంగాల్సి వస్తుంది. వంగుడు ఏం పర్వాలేదు, ప్రమాదం లేదు. అంత అహంకారం ఎందుకు? నీకు పని కావడం ముఖ్యం కదా, నీకు పని అవ్వడం ముఖ్యం కదా. నీకు పని అవ్వడం ముఖ్యం, ఇంకో రకంగా ఉంటే కుదరదు. అక్కడ నేను మొన్న విజయవాడలో స్వయంగా ఎదుర్కొన్నాను ఇబ్బంది. నన్ను ఈ మాట కాపాడింది నన్నే. నేను అవధానం చేస్తున్నా. ఒక ఆయన ఇంత దాండట్టుకు వచ్చాడు, పెద్ద గజమాల. అక్కడ నిలబడ్డాడు, ఎదురుగా అక్కడ నిలబడ్డాడు. నేను చూశాను, కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఎందుకుంటాయో మీరు ఊహించండి. ఫుల్గా వేసేసాడు. అనుమానం వేళ నేను కనిపెట్టేసారు. అయ్యి బాబోయ్ అనుకున్నాను. నేను నుంచుని కదలట్లేదు. నేను అవధానం ఓ పక్క, ఉపన్యాసం కాదు ఇది, చాలా శ్రద్ధగా చేయాలి, ధారణ చేయాలి. ఎవరో పద్యాలు చెప్పంటారు, అప్పటికప్పుడు చెప్పాలి. నానా గొడవలో నేనుంటే ఇలా నుంచున్నాడండి. కార్యకర్తలు వచ్చారు. ఈ దండ ఆయనకి వేస్తే కానీ నేను ఎలా అంతే చెప్తున్నాడు. మాట్లాడట్లేదు. మళ్ళీ ఎంత మౌనమో మహర్షి. ఇప్పుడు పూర్తిగా వేసేసాడు కదా, అందుకని మహర్షి అయిపోయాడు. ఇలా పట్టుకుని చెప్పిన వెంటలేదో వాళ్ళు ఏం చేయాలో తెలియక నేను ఏదైనా మైకులో తిట్టేస్తానేమో, కోప్పడతానేమో అని కార్యకర్తలు భయపడుతున్నారు. వాడు ఇలాగే నుంచున్నాడు. నేను అక్కడికే అన్నాను, ఈ దండలు ఇవన్నీ నాకు కష్టం ఉండవు. మా అమ్మగారు పోయిన తర్వాత నేను ఎప్పుడో కాశీలో వదిలేసాను పెట్టి నేను పూలదండ వేయించుకోవట్లేదు. ఎవరు నాకు వేసే ప్రయత్నం చేయకండి అని ఆయన గ్రహించుకుంటాడేమో. లేదండి ఇలాగే నుంచున్నాడు. అబ్బే తిరుగులేదు, ఇంకా దేవుడు దిగి రావాల్సిందే. నుంచినేవాడు ఏదో చెబుతుండ. నేను గ్రహించా. నాకు వెంటనే విష్ణుమూర్తి గుర్తించాడు. వీడికి మనం వంగాలి కానీ వాడు మనకి వంగాడు, లేకపోతే సభంతా పాడవుతుంది. అందుకే నేనే ఓసారి నేను కూడా ఇలా సౌజ్ఞ చేసి నేను కూడా వేసేసిన వాళ్ళేగా నటించి, లేకపోతే అలాంటి భాష కానీ వాడికి అర్థం కాదు. అందుకే నటించి నేను వస్తా, నువ్వు ఉండమని చెప్పాను. వాడు ఆశ్చర్యం అండి, ఎంత భక్తి అంటే. తర్వాత గంటకి పూర్తయింది నా ఉపన్యాసం. పైగా బయట హోరున వాన. అంత వానలోనూ ఆ దండ పట్టుకుని నిలబడ్డాడండి. భక్తి అంటే భక్తి, ఇంకా రాక్షస భక్తి అంటారు దీన్ని. మామూలు భక్తి కాదు ఇది, రాక్షస ప్రేమ. నిలబడ్డాడు అలాగా. నేను వస్తాను ఉండమా. ఇప్పుడు మధ్యలో లేచి వేయించుకుంటే ఇబ్బంది ఉంది కదా, అందుకని ఉన్నాడండి అలాగే. అస్సలు స్టాండర్డీస్ వెళ్ళ అటెన్షనే ఢిల్లీ మాస్టర్ చెప్పినట్టే అలా ఉండిపోయాడు. ఇంకా నేను అవధానం మొత్తమే వెళ్ళాక అని
వేసేసి కాళ్ళ మీద పడిపోయి, గురుగారు మీరు మాకు దేవుడు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళిపోయినా దేవుడు కదా. ఇప్పుడు ఏం చేస్తాడు అని బెంగ. ఏం చేయాలి? అటువంటి వాడితో మనం గొడవ పడతామా? వాడు ఏదో అంటాడు లేనిపోను గొడవ, ఒకటి వీడియో ఒకటి ఉంది అక్కడ. ఇక అక్కడి నుంచి గరికపాటి వారి సభలో గొడవ అని ఎవడో పెడతాడు అక్కడ నెట్లో. ఇంకో 10 మంది ముద్దు దగ్గర మైకెడతారు. ఎందుకు ఇది అంటే వేలు వంగందే వెన్నైనా రాదు, కొన్ని వ్యవహారాలు అంతే. అదే విష్ణువు కాబట్టే మధుసూదనుడు కాగడు. విష్ణవే నమక మధుసూదనాయ నమక త్రివిక్రమాయ నమక వామనాయ నమక. త్రివిక్రముడు ఆయనే, వామనుడు ఆయనే. వామనావతార కథ. 3 అడుగుల నేల కోసం 3 అడుగుల బ్రాహ్మణ కుమారుల్లో వచ్చాడు. బలిచక్రవర్తి దగ్గర నుంచున్నాడు. ఏం కావాలండి, మీకు ఏం కావాలో అది ఇస్తాను అంటే, నాకేం వద్దయ్యా, కేవలం 3 అడుగుల నేల చాలు దానమీయమన్నాడు. బలిచక్రవర్తికి అహంకారం వచ్చింది. సాత్విక అహంకారం అంటారు దీన్ని. అహంకారం 3 రకాలుగా ఉంటుంది. సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం. ఓ బండబూతులు మాట్లాడడం, తొడగొట్టి మాట్లాడడం, నానా గొడవ చేయడం, వీధుల్లో తాగేసి మాట్లాడడం, ఇదంతా తామసాహంకారం. రాజసాహంకారం అంటే రాజకీయాల్లో ఉంటుందండి. అలాగే దానంలో కూడా ఒక్కోసారి ఉంటుందండి. ఒక్కోడు దానం ఇయ్యడు, కానీ వాడి దగ్గరికి వెళ్ళి పక్క వీధిలో రెడ్డి గారు ఇచ్చారండి ఏ బాబు అంటే, ఆయన ఇచ్చాడా, మనం ఇవ్వకపోతే ఎలాగా, ఆయన ఎంత ఇచ్చాడు 10,000, నేను 15,000 ఇస్తా అంటాడు. అదే రాజసాహంకారం. ఆయన ఇవ్వకపోతే ఈయన ఇవ్వడం. అందుకే కార్యకర్తలు చాలా తెలివిగా ఆయన ఇచ్చిన విషయం వీళ్ళకి చెప్తారు. వీడు ఎందుకు ఇచ్చాడు, ఆయన ఇవ్వబట్టి ఇచ్చాడు, ఆయనకంటే ఎక్కువ పేరు కోసం. ఇది రాజసాహంకారం. దాని ఫలితాలు దానికి ఉంటాయి, వదిలేయండి. సాత్విక అహంకారం అంటే అది కాదు. మనుషులు చాలా ప్రశాంతంగా ఉంటారు, ధీరంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. కానీ లోపల ఉండే భావన ఏమిటంటే, నేను చేయకపోతే ఏముంది అసలు, ఇది మొత్తం ఈ ఊళ్ళో ఎవరికైనా భక్తి జ్ఞానమా, వల్లకాడ వశనపురమా, మనం లేకపోతే ఈ మాట పైకి అంటాం. మళ్ళీ ఎవరన్నా అంటే మాత్రం మనదేం లేదండి అంటాడు, కానీ లోపల అంతా ఉంది. ఇదే సాత్విక అహంకారం. బలిచక్రవర్తికి అది ఉంది. అందుకే ఆయన 3 అడుగుల నేల అడగగానే, ఏమిటండి 3 అడుగుల నేల, నాకు అవమానం, హాయిగా ఏం కావాలో తీసుకోండి. వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో, వరచేలంబుల మాడలో ఫలములో వన్యంబులో గోవులో, కరులో కంచనము నికేతనములో గ్రామంబులో భూములో, హరులో రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలో, కరులో కంచనము నికేతనములో గ్రామంబులో భూములో, ధరణీ ఖండము కాక ఏమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. నీకు బట్టలు కావాలా, డబ్బు కావాలా, ఇవన్నీ మామూలేనండి. పోనీ బ్రహ్మచారి కుర్రాడు అడగచ్చు, అవి పర్వాలా. హరులో గుర్రాలు కావాలా, రత్నములో రత్నాలు కావాలా, రథంబులో రథాలు కావాలా, కరువులో ఏనుగులు కావాలా. ఏనుగులు గుర్రాలు 3 అడుగుల కుర్రాడు ఏం చేసుకుంటాడండి? ఈయన ఏమైనా జ్ఞానం ఉందా అసలు? దేశాన్ని పరిపాలించేవాడు మాట్లాడే మాటేనా ఇది? 3 అడుగులు 7 ఏళ్ల వయస్సున్న బ్రాహ్మణ అబ్బాయి నీ దగ్గరికి వచ్చి చదువుకునే విద్యార్థి, నాకు దానం ఇయ్యవయ్యా అంటే, ఓ పలక ఇచ్చుకో, ఓ బలపం ఇచ్చుకో, ఓ పంచ 2 జతల బట్టలు ఇచ్చుకో, లేదా మధ్యాహ్న భోజనం పెట్టుకో, అందులో కోడిగుడ్డు కూడా ఇచ్చుకో కావాలంటే. ఇవన్నీ మానేసి వాడికి ఏం కావాలో చూడడం మానేసి, నీకు ఏనుగులు కావాలా, ఏనుగు తొక్కితే వాడు పనికొస్తాడా? నీకు గుర్రాలు కావాలా, గుర్రం ఎక్కితే పనికొస్తాడా? గుర్రం ఎక్కడం అంటే వేరే అర్థం కూడా ఉంది. గుర్రం ఎక్కితే పనికొస్తాడా? అంతేకాదు, కన్యలో అమ్మాయిలు కావాలి. ఇదేంటి అమ్మాయిలను ఇస్తావా? వాడు చెడిపోవడం, చదువుకునేవాడికి అమ్మాయిలను ఇస్తే ఏమిటా మాటలు? దీన్నే అహంకారం అంటారు. ఇంకా అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ధరణీ ఖండమో, నేను చాలా పౌరుషవంతుణ్ణి, అవసరమైతే చెప్పు, నా రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తా. నీకు ప్రజలు పనిగట్టుకుని నువ్వు పెద్ద వంశంలో పుట్టావు కదా, నీకు రాజ్యాధికారం ఇస్తే దీన్ని తీసుకెళ్ళి మొత్తం 7 ఏళ్ల కుర్రాడికి అప్పగిస్తావా? వాడు గోడికాయల్లో పెట్టేస్తే దీన్ని ఆటలో. ఇదండి కనిపించిన అహంకారం. బలిచక్రవర్తిని భక్తుడు అనొద్దు, సాత్విక అహంకారం కలిగిన వాడు. ఆ అహంకారం ఎక్కడుంటుందండి? మీరు ఆలోచించండి. అహంకారమేనా, అభిమానమేనా, అన్ని భావాలు కూడా మన మనస్సులో ఉంటాయి, మెదడులో ఉంటాయి. మెదడు ఎక్కడుందండి? బలిచక్రవర్తికి శిరస్సులో ఉంది. అందుకని ఆయనకి అక్కడే పాదం పెట్టాడు, ఆ అహంకారం పోవడం కోసం. భగవత్పాద స్పర్శ కలగగానే ఆ అహంకారం పోయింది. మనకెవరికైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం అయితే ఆయన పాదం పెట్టడు, ఒకవాడు పెడితే మోకాల మీద పెడతాడు. ఎందుకంటే మన మెదళ్ళు అక్కడే ఉంటాయి. మెదడులోనే కదా అహంకారం ఉండేది, అందుకే మెదడు మీద పెట్టాలి. మెదడు ఇక్కడ ఉంది కాబట్టి వాడికి అక్కడ పెట్టాడు, మనకి ఇక్కడ పెడతాడు. కథ అర్థం కాని వాడు ఏమంటాడు? కమ్యూనిస్ట్ అయితేనో, అబ్బబ్బే బలిచక్రవర్తి ఏమో రాక్షసుల రాజ్యం అండి, దాక్షిణాత్య ప్రజలండి, విష్ణుమూర్తి ఏమో ఉత్తరాది వాడండి, ఆయన వచ్చి ఈయన కిందకి తొక్కేసేయండి, అంత తొక్కేస్తే తొక్కివేయబడేవాడా బలి? అజ్ఞానం లేకుండా మాట్లాడటం. కథ వెనకాల ఉండే తాత్వికత అర్థం చేసుకోవాలి. భాగవతం పురాణ కథలన్నీ కూడా వేదాలలో ఉండే విశేషాలను అర్థం చేయడం కోసం రూపకల్పన చేసి మనకు అందించారు. కానీ అవన్నీ మొత్తం చారిత్రకంగా పక్కాగా ఓ చోట జరిగిపోయాయని విచిత్రపు వాదనలు చేయకూడదు, మూర్ఖత్వం అంటారు దాన్ని.
ఆ కథ తత్వం గ్రహించుకో, విషయం వదిలేసి అంతే. ఇంకా గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది, బలిచక్రవర్తి కథ ఎక్కడ జరిగిందని పారిపోయి అక్కడ నువ్వు పువ్వు ఆకు పెట్టేస్తే ఉపయోగం ఏం లేదు. ఇక్కడ కథ తెలుసుకో. ఆవిడ కల్లోకి నేను వచ్చినా, నా కల్లోకి ఆవిడ వచ్చినా, మీ కల్లోకి ఎవరు వచ్చినా, ఎవరి కల్లోకి ఎవరు వచ్చినా అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు. వారెవరూ మన కల్లోకి రాలేదు. అందుకే కళల ఫలితాల గురించి ఆలోచించడం మూర్ఖత్వం. వెంటనే వదిలేయాలి. కళలు ఫలితాలను పుస్తకాలు రాయకూడదు, అవి మనం చదవకూడదు. తెల్లరకట్టు వస్తే ఓ ఫలితం, రాత్రి వస్తే ఓ ఫలితం, శుక్రవారం వస్తే, ఇవన్నీ గుడ్డి నమ్మకాలే. కళకి ఫలితమే ఉండదు. కళ నిజం కాదు, దానికి ఫలితం ఏంటండి? అర్థం లేనమాట. ఆ రూపాలన్నీ మనమే ధరించాం. కానీ కళను విశ్లేషణ చేయాలి. వెంటనే కళ రాగానే లేవండి, మంచినీళ్ళు తాగండి, కూర్చోండి. వెంటనే వీలైతే పక్క రూమ్లోకి వెళ్ళిపోండి. పక్క వాళ్ళకి ఇబ్బంది కలగదుగా ఒక కాగితం తీసుకోండి, వచ్చిన కళ వచ్చినట్టు రాసేయండి. పెద్ద కథ తయారవుతుంది, స్క్రీన్ ప్లే, ఓ సినిమా పెట్టి తీయచ్చు. అప్పుడు ఇందులో సన్నివేశాలు ఎలా జరిగాయి, ఇందులో ఈ పాత్రలన్నీ ఎవరు ధరించారని ఆలోచించాడు. ఖచ్చితంగా ఎవరు పడుకున్నారో వారే ధరించారు. ఈ జీవుడే అన్ని రూపాలు ధరించాడు. అన్నీ మనస్సే. ఆత్మ సాక్షిగా చూస్తుంటే మనస్సు మన కళను సృష్టించింది. అలాగే శ్రీమన్నారాయణమూర్తి సాక్షిగా చూస్తుంటే జగన్మాయ ఈ సృష్టిని సృష్టించింది. ఇదే సృష్టి రహస్యం. ఇది సమష్టి, అది సమష్టి. ఒక్క దెబ్బలో దేవుడు. మనం పడుకుని ఉండగా, మనం మంచమే పడుకున్నామంటే ఆయన సముద్రంలో పడుకున్నాం. ఎక్కడైతే ఆయన మంచం అది. మనం 7x7, ఆయన మొత్తం ఆదిశేషుడు 10x1000. ఏదైనా మంచమే. ఇంకా మనమేనయ్యా మనకి నిద్ర పట్టింది, ఆయనకి పాములు పడక నిద్ర పట్టదు. మనం మంచమే పడుకున్నాం, ఆయన ఆదిశేషుడి మీద పడుకున్నాడు. మన జీవితంలో మనం ఒక కళ కన్నాం, ఆయన ఒక కళ కన్నాడు. అది విశ్వం అనే కళ, మనది మన కళ. ఈ మన కళలో పాత్రలన్నీ మనమే ధరించినట్టే ఈ విశ్వంలో పాత్రలన్నీ ఆయనే ధరించాడు. అంచేత విశ్వం విష్ణువు. ఈ భావన ఎప్పటికీ ఉండాలి. ఇప్పుడు కూర్చొని చెబుతున్నప్పుడు నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. ఎన్నాళ్ళ బట్టి అర్థం లేదు. ఒక్క దెబ్బలో చేశారు గరికిపాటివారు లేచాక దులిపారు, నువ్వు దులిపావు, అయిపోయింది మొత్తం. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కోళ్ళు, అత్తగారో, మామగారో, ఆ తోడలుడు ఎవడో నచ్చలేదు అనుకోండి, వీడు ఇంతే, ఆ పెంపకమే అంతా, మళ్ళీ అవతలకి వెళ్ళిపోయింది వ్యవహారం. అలా పెంపకం కూడా విష్ణువే కదా, ఆ కోళ్ళ కూడా విష్ణువే కదా, ఆ తోడళ్ళు కూడా విష్ణువే కదా, ఆ కుక్క కూడా విష్ణువే కదా, ఎందుకు తిడుతున్నావు? ఇదే బుద్ధి. వింటున్నప్పుడు బాగానే ఉంటుంది. దీన్ని పురాణ వైరాగ్యం అంటారు. పురాణం వింటున్నప్పుడు అంత జ్ఞానుడే శంకరాచార్య ఎవడికి సరిపోవడం ఇందులో. మరి ఇంటికి వెళ్ళగానే అంత వంకరాచార్యే. అందుకని మనకు ఎందుకు అవుతుందో కూడా గమనించండి దయచేసి. విశ్లేషణ మనకి ఇష్టం లేదు, సమస్య అది. ఈ జ్ఞానంలో ఉండడం మనకి ఇష్టం లేదు. ఈ పట్టించుకున్న తేనె, బంక, జిగురు, ఆమదం ఉందే, దాన్ని వదలడం మనకి ఇష్టం లేదు. ఈ భార్య పిల్లలు కావాలి, ఈ భర్త కావాలి, ఈ బంధాలు కావాలి, ఈ డబ్బులు కావాలి, ఈ వైభవాలు కావాలి, ఈ బంగారం కావాలి, ఈ ధనకనక వస్తు వాహనాలు కావాలి అని మనస్సు పిచ్చి తపన పడుతుంది. అవి పడుతున్నంతకాలం దేవుడు దొరకదు. అందుకని కళ అర్థమైతే భూత గుర్తు. ఆ కళలో పాత్రలన్నీ జీవుడు ధరించారు. ఒక జీవుడు పడుకుని తాను కలగని మగవాళ్ళు, ఆడవాళ్ళు, చెట్లు, చేమలు, నపుంసక పాత్రలు, జీవరాశి పాత్రలన్నీ తానే ధరించి ఓ అరగంట సేపు తానే మాట్లాడుకుని, తనతో తానే దెబ్బలాడి, తనతో తాను ఆనందించి, తనతో తాను విభేదించి, కింద పడి మీద పడి ఏదో చేసి కళలోంచి బయటికి రావడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వం అనే కళ తానే కని కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపర యుగాన్ని, కలియుగాన్ని, రకరకాల ప్రవృత్తుల్ని సృష్టించి ఆనందించి మొత్తం ముక్తి పొంది బయటకు వస్తున్నాడు అనడం అబద్ధమా? పక్కా నిజం అండి, పక్కా నిజం. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. జరుగుతున్నది అదే. పరమాత్ముడు కన్న కలలు ప్రపంచములు, నిద్రలోన కన్న కళ నిక్కముగాదు గదా తలంపగన్ అని సాగర ఘోష కావ్యంలో రాశారు. మనం కంటున్న కళ మన కళ అయితే, దేవుడు కంటున్న కళ ఈ విశ్వం. అందుకని ఇందులో కేవలం నిమిత్త మాత్రంగా మన పాత్ర ఏదో మనం చేయడమే. కళలో కూడా మన పాత్ర మనం చేస్తున్నామో లేదా తెలుసో తెలియకు అంతే. ఇది కళ అనుకుని ఏం జరిగినా మంచిదే. ఇంట్లో పెళ్లి జరిగింది, మంచిదే. ఎవరో పోయారు, అది మంచిదే, వదిలే ఆ విషయాన్ని. మా ఇంట్లో ఎప్పుడూ శుభాలే జరగాలి, అశుభాలు జరగద్దని కోరుకోవద్దామా? అలా కోరుకుంటే తట్టుకోలేం, జరిగి తీరతాయి. అందరి జీవితాల్లోనూ అశుభాలు జరిగాయి, అందరి జీవితాల్లోనూ శుభాలు జరిగాయి. శుభాశుభాలు సమానంగా భావించడం భక్తి, కానీ శుభాలు మాత్రమే కోరుకోవడం భక్తి కాదు. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియక అని భక్తి యోగంలో భగవంతుడు చెప్పాడు. శుభాశుభాలు సమానంగా భావించేవాడు భక్తుడు అన్నాడు. శుభాలు మాత్రం జరగాలని కోరుకునేవాడు భక్తుడు కదా, వాడు స్వార్థపరుడు కింద లెక్క. అశుభాలు మనం కోరుకోలేం, కాబట్టి ఏం చేయాలి? శుభాలు కోరుకున్నా ఉపయోగం లేదు, అశుభాలు మనం కోరుకోలేం, కాబట్టి ఏం చేయాలి? అసలు ఏమీ కోరకుండా ఉంటే అంతకంటే మించింది లేదు. దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కోరికలు దేనికండి పని లేక. అందుకని భూత భృత్ ఈ జీవులన్నింటినీ ఆయనే భరిస్తున్నాడు.
మొత్తం కళలో భరించినట్టే మనం ఎలా భరిస్తున్నాం. కళలో కూడా ఇంకా మీరు గమనించడం విచిత్రంగా కాలం కూడా మించి, ఎందుకంటే మన కళలో ఒక 10 ఏళ్ల కథ ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది మనకి. ఒక 10 ఏళ్ల కథ అంతెందుకు, సినిమా అయితే బాగా అర్థమవుతుంది. వెనక చిక్కడు దొరకడు కథలు వదళ్ళు లాంటి సినిమాలు ఉండేవి, జానపద సినిమాలు. మన ఎన్టీ రామారావు కత్తి కాంతారావు ఇద్దరు ఉండేవారు. వీళ్ళు ఆ సినిమా మొదలెట్టాక మీరు చూడండి, చిన్నపిల్లలు రాజకుమారులు అనమాట ఇద్దరం. ఓ తల్లికి 2 పిల్లలు పుడతారు రాజుగారు అబ్బాయికి. అప్పుడు రాజనాలు ఉంటాడు పక్క రాజ్యం వాడు దాడి చేస్తాడు. వాడే కదా వెళ్ళనప్పుడు దాడి చేస్తే ఈ రాజుగారు చచ్చిపోతాడు. ఈ గర్భిణీ స్త్రీ పారిపోతుంది పాపం, ఎక్కడ తీసుకెళ్ళిపోతారు కదా. అలాగే ఈ తల్లి పిల్లలు వీళ్ళిద్దరం మట్టిలో గొడుకేలు ఆడుకుంటూ ఉంటారు. చిన్న రామారావు చిన్న కాంతారావు. ఇలా ఓ పావుగంట కథ నడుస్తుంది. వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళడం, వాళ్ళని ఎవరో ఋషో ఎవరో గిరిజనులు ఎవరో చూడడం పెంచడం, అక్కడేమో వీడేదో ఏడవడం, వాళ్ళు ఏదో అంటూ ఉండడం, పాపం రాజు కొడుకులమ్మ ఇలా అయిపోయారనడం. ఇదంతా ఓ పావుగంట అవగానే కాస్త కొంచెం ఓ పావుగంట గడిచాక ఈ చిన్న రామారావు చిన్న కాంతారావు కలిసి 2 కత్తులెట్టి సరదాగా ఫైటింగ్ చేస్తారు, నేర్పుతూ ఉంటారు అనమాట. ఆ ఫైటింగ్ జరుగుతుండగా పెద్ద రామారావు పెద్ద కాంతారావు అయిపోతారు. మనం ఎంత అజ్ఞానం అండి. పావుగంటలో పెద్ద రామారావు ఎలా వచ్చాడు? ఇది అర్థమైతే జీవితం అర్థమవుతుంది, విష్ణు సహస్రం కూడా అర్థమవుతుంది. ఇది ఉదాహరణ. సినిమాలు మాట్లాడుతుందంటే సినిమాలు మాట్లాడితేనే అర్థమవుతుంది. పావుగంటలో చిన్న రామారావు పెద్ద రామారావు ఎలా అయ్యాడు, పావుగంటలో చిన్న కాంతారావు పెద్ద కాంతారావు ఎలా అయ్యాడు. నువ్వు ఎలా నమ్ముతున్నావు? 150 రూపాయలు ఎలా ఇచ్చావు? బుద్ధి లేదా? పైగా నేల టికెట్లో 40 పైసలు పెట్టి కూర్చుని ఓ పక్కన ఉమ్ములేస్తున్నా సరే భలే చేసాడు అని చూసేసేవే. అంత కాల అంత సినిమా నీకు తెలుసుండి సినిమా మన ఎదురుగా నడుస్తుంటే అది మాయని తెలుసుండి అది నిజమనే అనుభూతి మనం పొందుతున్నామా లేదా? ఆ 3 గంటల పాటు. అప్పుడు 40 పైసలకి 3 గంటలు చూపించారు. ఇప్పుడు 150 రూపాయలకి 2.5 గంటలే చూపిస్తున్నారు. అది కూడా అన్యాయమే. ఇంకో అరగంట పెంచాలి కనీసం. ఇప్పుడు సమయం తగ్గింది, డబ్బులు పెరిగాయి. మధ్యలో పాప్కార్న్ ఒకటి మనకి 150 రూపాయలు, అదో డబ్బా. హైదరాబాద్లో అది కూడా పడుతున్నాం మేము. మల్టీప్లెక్స్ పాప్కార్న్ అంటే తెలుగులో పాప కారణం, మన పాపాలకు అదే కారణం. వీడు కూర్చుని తింటూ ఉంటాడు ఇంతలా అయ్యేలాగా. ఇది మన కళ్ళెదురుగా తెర మీద ఇది మాయా అని తెలుసుండు మనం ఎంత బాగా ఎంత బాగుందో. ఓ కన్నీళ్ళు ఖర్చుస్తున్నాం, రుమాళ్ళు కూడా తడిసిపోతున్నాయి కొంతమందికి. ఎలా అద్దెసు పాపం హీరో గారు అమ్మాయిని ఏం కంగారు పడకమో, తెలుగు సినిమా ఖచ్చితంగా హీరో బతుకుతాడు, నువ్వు ఏడవక. ఏమి ఇంగ్లీష్ సినిమా కాదు, హాలీవుడ్ మూవీ కాదు. సహజంగా ఉండడానికి, అసహజంగా ఉండడమే తెలుగు సినిమా లక్షణం. ఆ కాసేపట్లో ఇంత కంగారు పడిపోతున్నాం మనం. దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. ఇది మాయా. లేకపోతే చిన్న రామారావు పావుగంటలో పెద్ద రామారావు ఎలా అయ్యాడు? పావుగంటలో అయ్యాడంటే నువ్వు ఎలా నమ్ముతావు? 15 ఏళ్ళు గడిచిందని నువ్వు నమ్ముతున్నావా లేదా? 15 నిమిషాలు 15 ఏళ్ళు అవుతాయండి. అంచేత కళలు అవుతాయి. కాలం మిథ్య. నీ భావన 15 ఏళ్ళుగా ఉంది కాబట్టి అది 15 ఏళ్ళులో నీకు అనిపించింది. వాస్తవంగా గడిచింది సినిమా రీలు ప్రకారం 15 నిమిషాలే. సినిమా రీలు ప్రకారం 15 నిమిషాలు అయితే నువ్వు 15 ఏళ్ళు ఎలా అనుకుంటున్నావు? నీ భావన 15 ఏళ్ళుగా ఉంది. అంచేతను సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో భేదం తప్ప. శంకరాచార్య చెప్పిన మాట. నీ దృష్టి ఎంత పెంచుకుంటే అంత పెరుగుతావు, ఎంత తగ్గించుకుంటే అంత తగ్గుతావు. అంచేత భూతకృత్ భావక అన్ని భావాలు ఆయనే. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఈ భావంతోనే ఆరాధించాలని ఏమీ లేదు. మొత్తం మీద ఆయన దృష్టిలో ఉంటే చాలు. మన దృష్టిలో మన మనస్సులో ఆయన ఉంటే చాలు. అలా అన్ని విధాలా ఆరాధించి మోక్షం పొందారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్యం రూపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రిన్ గంటిమి ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబంధన్ వచ్చుధాత్రీశ్వర. ఎట్లయినా ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిబంధన్ వచ్చుధాత్రీశ్వర. గోపికలు కామవాంఛతోనే శ్రీకృష్ణుడిని ప్రేమించారండి, సందేహమేం లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో ఋషులు, మామూలు వాడు కాదు, వాడు శరభంగాది మహర్షులు. రాముడిని చూసి వ్యామోహంలో పడ్డారు. వాడు అందాల రాముడు, అందువలన దేవుడు. కృష్ణుడి కంటే కూడా అందమైన వాడు రాముడు. అందున క్షత్రియ కళ, ఆ కళ వేరు. దాన్ని చూసి ఋషులు వ్యామోహంలో పడ్డారు. స్త్రీలు కాదు, పురుషులు కాదు, ఋషులు వ్యామోహంలో పడ్డారు. అంత అందమైన వాడు రాముడు. రాముడు ఊరికే ఓ చిరునవ్వు నవ్వు ఊరుకున్నాడు. ఈ జన్మకి ఏకపత్ని వ్రతం అండి, సీతాదేవికి రిజర్వ్ చేసాం సీటు. ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇంకోటి పోటీ చేయడానికి వీల్లేదంటే ఇది. అంటే సీతాదేవికి రిజర్వ్ చేసేసాం, వచ్చే జన్మలో చూసుకుందాం ఈ సంగతి, నా సంగతి అన్నాడు. చూసుకున్నాడు హాయిగా. వాళ్ళే 16,000 గోపికలు. క్షత్రియ గంజులైనా గోపికలైనా అంతా వాళ్ళే.
వాళ్ళ జన్మాంతర కాంక్ష అలా ఉండడం వల్ల వాళ్ళు అదే దృష్టితో ఉన్నారు కృష్ణుడు పట్ల. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, మీరు అందరూ నన్ను చేసుకుంటారని నాకు ఎలా కుదురుతుంది వ్యవహారం? గ్యాస్ బండలు కావాలి, ఆధార్ కార్డు కావాలి, దాన్ని పాన్ కార్డుకి జత చేయాలి, నాన్న గొడవ పెట్టారు ఇక్కడ మోడీ గారు. ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు ఆయన. అబ్బాయి అవన్నీ మేమే చూసుకుంటాం, నువ్వు అలా కూర్చోమన్నాడు. అలా చూసుకుంటామంటే మనం కూడా చేసుకోవచ్చు, 5-6 పెళ్ళిళ్ళు. చూసుకోరు కాబట్టి చేసుకోలేదు అని మనం ఉద్ధవుడు అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో. 8 మందితో కాపురం చేస్తున్నావా, ఎలా చేస్తున్నావు అన్నాడు. నేను చేయడం ఏంటి, వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన. అది శ్రీకృష్ణుడు జవాబు. పైగా ఉద్ధవా, నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు. ఏమిటో తెలుసా? అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది వేదాంత రహస్యం. అది వేదాంత రహస్యం. మనం అక్కడే దెబ్బతింటాం. అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నా బోటిగాడు ప్రకటించాడు అనుకో, జీవితం అంతా బొబ్బట్లే తినాలి. ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం, ఆయనకి బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవరింటికి వెళ్ళినా బొబ్బట్లు పెడతారు, తినలేక చచ్చిపోతాం ఇక్కడ. నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా. 2-3 ప్రవచనాల్లో అరటికాయ వేపుడు, వంకాయ పచ్చడి అన్నా. నాకేవో అవి ఇష్టం కొంచెం. అవి చెప్పినందుకు ఏమైందంటే, నేను కింద సంవత్సరం చూశానండి, ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక 100-150 ఉన్నాయి. 150 అరటికాయ వేపుడు, 150 వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను. విసిగెత్తిపోయింది ప్రాణం. పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవే పెట్టింది. నువ్వు ఇవే పెడితే నేను బతకాల వద్దా అన్నాను. మరి మీరు ఎందుకు చెప్పారండి అవి? మనం చెప్పకుండా ఉండలేం. మనం ఏం చేస్తాం, మన బలహీనత మంది చెప్పేయడం అలవాటు. మనదంతా ఓపెన్ యూనివర్సిటీ. నేనే ఇబ్బంది పడ్డాను చెప్పి, అవి బాబు చెప్పకూడదు ఇలాంటివి. ఇంక వెరైటీ లేదు జీవితం. నా బతుకంతా అరటికాయ వేపుడు, వంకాయ పచ్చడే, ఇంకో పచ్చడి లేదు, ఇంకో వేపుడు లేదు. ఆయనకి ఇష్టం. పైగా 30 వేపుడు వేసేయడం పట్టుకొచ్చి ఎవడు తింటాడు? ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం. అరటికాయ వేపుడు మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించకూడదు. వేశారు, ఇష్టంగా తిను, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఉంటే ఇంకేం అక్కలా, ఇదంతా ఓవర్ యాక్షన్ వద్దు. ఆ మాట చెప్పక. ఏవైనా అంతే, నగలు ఉన్నాయి పెట్టుకోవాలి, లేకపోతే దాని గురించి గొడవ వద్దు. అందరికీ ఉన్నాయి, నాకు లేవు. అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా, నీకు లేదు. తెలుగులో సామెత, ఈ ఇంటి ఆవిడ ఈ వీధావిడ పట్టెడు పెట్టుకుంటే ఆ వీధావిడ ఉరిట్టుకుందిటే. ఈ వీధావిడ పట్టెడు పెట్టుకుందరు, మెడకి ఆభరణంగా పట్టెడా అంటారు, పెట్టుకుందరు. ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలంటే ఉరిట్టుకుందరు, ఇంకేం పెట్టుకోలేక. ఏమిటా పోలిక? ఆ వీధావిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా? అంచేతన గోపికలు ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు. జన్మాంతరమైనటువంటి విశేషం అండి, అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు. ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి. దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది. ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట, ఆయన చేతిలోకి ఎలకపిల్ల వచ్చింది. సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపపిల్ల వస్తుంది, ఇందుకు ఎలకపిల్ల వచ్చింది. ఆయన గ్రహస్థితి అలా ఉంది. ఆవిడ ఎలకపిల్ల వస్తే ఆయన చూసి జాలేసింది. పాపం కోపం వస్తుంది సాధారణంగా, రాలేదు, జాలేసింది. చూసి ఏమిటో ఎలకపిల్ల వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. కాస్త తపస్సులు అప్పటికి యోగ సిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర, అవి ఏవో ప్రదర్శించాలి, ఇది గొడవ ఇది. అందుకే నీకు చూసుకుని పోన్లే, నాకు పెళ్ళి లేదు, ఏమీ లేదు, పిల్లలు అసలే లేరు, ఈ ఎలకపిల్లని పెంచుకుందాం అని. ఎలకపిల్లని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే ఓ చిన్న పిల్లగా మారాలి, 3 ఏళ్ళ అమ్మాయిగా అనుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ పాలు ఇవ్వడం కష్టం కదా, అందుకని 3 years పెట్టేది గేట్, గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కర్లేదు. వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి 3 ఏళ్ళ అమ్మాయిగా మారిపోయింది. దానికి ఏదో ఎలకశ్రీ అని పేరెట్టి, పేరుకే ఉంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఋష్యాశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల బాగుందని చక్కగా పెంచారు. ఆ అమ్మాయి అలాగా నెమ్మదిగా 14-15 ఏళ్ళు పెరిగింది. ఈ ఋషిగారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను, ఎంత గొప్ప విషయం, భలే పనిచేసింది, సిద్ధి అనుకున్నాడు. తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక, అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా, చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది, అందుకని నీకెవరు వరుడు కావాలో చెప్పు, నిన్ను ఎలకని నేను మనిషిని చేశాను, నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే. ఆ అమ్మాయి ఉంది, నాన్నగారు అదేమిటి, మీరే చెప్పారు కదా ఎలకని మనిషిని చేశారు నన్ను, నా బాగోగులు మీకు తెలియవా, నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా, మీ ఇష్టం అండి, మీరు ఎవరినంటే వారిని చేసుకుంటా. ఆయన సంతోషించారు. ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో. అందుకని ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు. అంతే, సూర్యుడు కనపడ్డాడు. వెంటనే సూర్యుని తీసుకురామంటావా, అమిత తేజోవంతుడు అన్నాడు. వెంటనే అమ్మాయింది, సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు, కానీ ఓ మబ్బడ్డ వచ్చిందనుకోండి, సూర్యుడు కనపడ్డావు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా, సూర్యుడిని ఆపేయగలుగుతుంది. దీని ఆలోచన అలా ఉంది.
సూర్యుడిని ఆపేయగలుగుతోంది మేఘం మబ్బు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి, సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా, మబ్బు అంటే నీకు ఇష్టమా, మేఘం అంటే మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు, పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు ఆయన దమ్మంటావా అన్నట్ట. ఆ మబ్బుదేముందండి, మబ్బు గాలి వేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా, గాలే బలమైంది కదా మబ్బుల కంటే మేఘాల కంటే ఎందుకు. దాని ఆలోచన విచిత్రంగా ఉంది. అది మేఘాల కంటే గాలి బలమైంది కదండి, గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా, ఓహో అలాగా అయితే వాయుదేవుడు బలవంతుడు కదా, పోనీ వాయుదేవుడిని తెమ్మంటావా అన్నట్ట. వాయుదేవుంది నాన్నగారు, గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి, వాయువు కంటే పర్వతం గొప్పది కదా అంటే. పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, వాడికి విసుగొచ్చింది నీకు సంబంధాలు చూడలేక అప్పుడే. అందుకని చివరికి అన్నాడు, పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా, పర్వతం చాలా గొప్పది కదా, హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, పోనీ హిమవత్ పర్వతానికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలంటే పర్వతం గొప్పతనం ఏముందండి, 100 ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం 100 కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు. వెంటనే ఈయనకి జ్ఞానోదయమై, దీని ఎలక బుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని ఎలక్ కింద మార్చి తీసుకెళ్ళి కన్నంలో వదిలేశాడు. అంతే మాంగళ్యందందునానేన మమ జీవన హేతునా కంటే భద్రామయ్యలకేత్వం జీవ శరదాం శతం అన్నాడు ఆయన. సంత వదిలిపోయింది అన్నాడు. ఇదే జన్మాంతర సంస్కారం అంటే. ఆ బుద్ధి మారదు, అది మనం ఎంత ప్రయత్నించినా ఒకటి. అంతే దాని ఎలక బుద్ధి. లేకపోతే దానికి సూర్యుడు కంటే, వాయుదేవుడు కంటే, ఇంద్రుడు కంటే, పర్వతం కంటే ఎలక గొప్పది అనిపించినట్టు దాని జాతకమేది, దాని బుద్ధి అది. ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ ఋషి ఏం చేశాడు, యోగసిద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు. అది తప్పిస్తే కుదరదు, విధి విలాసం అది మళ్ళీ ఎలకైపోవలసిందే. ఈయనకి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కనలో బారేసాక వదిలిపోయింది. అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది. అందుకే అభావ స్థితి, భావాతీత ధ్యానం అంటారు. దాన్ని అభ్యాసం చేయాలి. ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ నామాన్ని కూడా తీసేయచ్చు. దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు, భావాతీత ధ్యానం అంటారు. అనేక రకాల ధ్యానాలు చేసామనుకోండి, కాసేపు అది కాసేపు ఇదిను, అవన్నీ మనస్సులో పేరుకుంటే మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి. శివుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, ఇంతకాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమో నారాయణయ్య వల్ల కూడా ఉపయోగం ఏముండదు. దీనివల్ల ఉంటే దానివల్ల అంచేది గోపికల ఆభావంతో సేవించిన కంసుడు భయంతో సేవించాడు నిరంతరం. తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబున్ హరి దలచి జగమా హరిమయమొగచు కంసుడు ఆరని అలుకన్. తింటున్నా సరే, కూర్చున్నా సరే, లేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తాడేమో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి 9 ఏళ్ల వయస్సులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు కంసుడికి. ఎందుకంటే ఆయన కోరుకొని చేసింది నిరంతర ధ్యానం, కృష్ణ ధ్యానం. శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు, ఏం పర్వాలేదు. తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ప్రేమించినా పర్వాలా, ఏం చేసినా ఆయన్నే. అంచేది భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు. ధర్మము అధర్మము, కోరిక అకామం, క్రోధం అక్రోధం ఉండవు. నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు, నువ్వు ఏం చేసినా మంచిదే. రామదాసే ఉదాహరణ. వచ్చి ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు. ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే. అందుకని హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పాడు మొత్తం. లక్ష్మణునకు జయిస్తి పత్సాల పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. సీతమ్మకు జయిస్తి చింతాకు పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. ఎవడబ్బా సొమ్మని కులుకూచు తిరిగేవు అని ఒళ్ళు మండి అన్నాడు. మొత్తం చేయించిన లెక్కంతా చిట్టా ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా, మీ తమ్ముడికి చేయించా, నాకేం బాకీయా, మీరు నాకు కొడుక కోళ్ళ, నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు. మీ నాన్న దశరథుడు చేయించాడా, మీ మామ జనక మహారాజు చేయించాడా, నేను ఇక్కడ ఏదో భద్రాచలం తహసీల్దార్గా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు. ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు. అంతటి భక్తులం కావాలి మనం, అంతటి భక్తులం కావాలి. ఎవడబ్బ సొమ్మని కులుకుచి తిరిగేవు అన్నవాడు వెంటనే పాపం అయ్యో ఏమనుకుంటాడో అని, ఈ అబ్బా తిట్టి తీనని ఆయాసపడబోకు, ఈ దెబ్బల కొర్వలేక అబ్బా తిట్టి తీనయ్యా రామచంద్ర. తిట్టానని అనుకోకయ్యా, దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావే, మరి దెబ్బలు తగలకుండా ఉంటే మరి ప్రహ్లాదుడికి తగలలేదు, నాకు తగులుతున్నా ఏం చేయమంటావని. ప్రహ్లాదుడు ఎందుకు ఏడవలేదు, వాడికి తగలలేదు, నాకు తగులుతూనే మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు. దేవుడు నడలేడని అనుమానం కూడా అవుతుంది, దెబ్బలు మాత్రం ఉన్నాయి.
దెబ్బకు చూడండి రాముడు చేసిన పని. ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు, మొహమాటం లేదు నాకు చెప్పడానికి. ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు. చట్టం చట్టమే. అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని. రామచంద్రుడు రాజు, పరిపాలకుడు. పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి. అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు, తానీషా ఆలోచించినట్టే. తప్పే ఉంది. నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో, కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి, కానీ వసూలు చేసిన అధికారి వాడి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగా నీ సొమ్ము వేసుకోవు, గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు. ఇది తప్పండి, ఇది నేరం. అది ఆయన చేసింది నేరం. కానీ ఆయన పాపం ఏం తినలేదు, భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు. అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని. ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు, కానీ చేసింది తప్పు. అందుకని ఏం చేశాడు? శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి. తానీషాక పట్టుకెళ్ళి నాణాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేయమని చెప్పాడు. అంటే బాకీ తీర్చేశాడు. కానీ ఈయన కనపడలేదు. తానీషాకైనా కనపడ్డాడు ముస్లిం మహాప్రభువు, కానీ ఈయన కనపడలేదు. అది భగవంతుడి యొక్క లక్షణం. అందులో తోకమే పక్క, తేడా ఉండదు. తానీషా అధర్మం చేయలేదు. ఇక్కడ తానీషాను తిట్టడానికి వీళ్ళు తానీషా దుర్మార్గుడు కాదు. తానీషా బదుల్లో రామచంద్రమూర్తిని అలాగే చేస్తాడు. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సొమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి, కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల్లో ఖర్చు పెట్టకూడదు. ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు, వాడికి ఇష్టం అంటాడు. అదే కుదురుతుంది. అది చేసిన తప్పు. అందుకే అంతవరకు కనపడలేదు. దెబ్బలు కూడా పడేలా చేశాడు, అయినా ఆయనకు కనపడలేదు. తానీషాకు కనపడి కళ్ళలో కనిపించాడు. అది కూడా ఇళ్ళలో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా. ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణ్యాలు ఉన్నాయి. రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి. ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం. ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు. ఆ తర్వాత అర్థమైంది రామదాసు గది. ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కుష్టుడో ఇంకెవరో అయితే విషయం, రాముడు పక్క ధర్మం తప్పుడు. ఆయన పరిపాలన అంటే పరిపాలన. అది చరిత్ర. దాన్ని మనం అర్థం చేయ. ఈయన భక్తి కులంగా కాదండి, భక్తి కులంగా డబ్బు తీర్చాడు, ఈయన కనపడలేదు. అందుకని మాధవక అంటే అన్ని విధాల సంపదను అనుభవించిన వాడు, అన్ని రకాల సంపదకి అధిపతి అయిన వాడు. మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు అలాగే ఉండాలి. వెంటనే ఏమన్నాడండి? గోవిందక గాం విందయితి ఇది గోవిందక. కృష్ణుడండి గోవులను కాసుకున్నాడండి. ఎక్కడ మాధవుడు, ఎక్కడ గోపాలకుడు? రెండు ఆయన అవతారాలే కదండి. వైకుంఠంలో మాధవుడు ఆయనే, గొల్లకొలంలో గోవిందుడు ఆయనే. ఏమైనా కృష్ణుడి విలువ ఏమైనా తగ్గిందా గోవులు కాసుకుంటే? అంచేత మన జీవితంలో కోటీశ్వరుడుగా ఉన్న ఏదైనా కార్యాంతరాల వల్ల తప్పనిసరి ఏదో మామూలు పని చేసుకుని సంపాదించుకోవాల్సి వచ్చినా భయపడద్దు, బాధపడద్దు. అది మాధవ స్థితి, ఇది గోవింద స్థితి. రెండూ దైవస్థితులే. ఏవో ఉంటాయి, ఏవో రకరకాల కారణాల వల్ల అమ్మేస్తారు. ఆ ఊళ్ళోనే ఉంటారు మళ్ళీ. అందరూ వీళ్ళని చూసినప్పుడు ఒకప్పుడు వీళ్ళకి పెద్ద ఇల్లు ఉండేది, అమ్మేశారు పాపం. ఇదో పెద్ద సానుభూతి. ఇక్కడ ఈ ఊళ్ళో మొత్తం వీధంతా వాళ్ళే ఉండేవారు. ఇప్పుడు ఎవరూ లేరు. ఈ దిక్కుమాలిన సానుభూతి. అసూయనా భరించగలం, కానీ సానుభూతిని భరించలేమమ్మా. చాలా కష్టం అది. అసూయ పడచ్చు, సానుభూతిని భరించలేమా. లోపల నుంచి తవ్వేస్తూ ఉంటుంది ఆ జీవికి, నా పూర్వస్థితి. దాన్ని ఆ దుఃఖం మీకు కలిగినప్పుడల్లా మాధవ గోవింద అనుకోండి. ఆయనే మాధవుడు, ఆయనే గోవిందుడు. ఆయన విలువ ఏమైనా తగ్గిందా? పైగా కావాలని యాదవులు ఇంట్లో పుట్టాడు శ్రీకృష్ణుడే. తక్కువ ఇంట్లో పుట్ల. యాదవులు క్షత్రియులు. యాదవులు గొల్లవాళ్ళు కాదు, యాదవులు క్షత్రియులు. అది సుక్షత్రియ వంశం. కానీ వాళ్ళకి రాజ్యార్హత లేదన్నారు. ఎందుకంటే అర్హత లేకపోవడం కాదు, వాళ్ళకి మూలపురుషుడైన యదువు గొప్ప త్యాగమూర్తి. తండ్రి యయాతి. ఆయన నాకు ఇంకా భోగాలు అనుభవించాలనుందిరా, నీ యవ్వనం నాకు ఇమ్మని అడిగాడు. తండ్రిదే దిక్కుమాలిన కోరిక. అప్పుడంటే తండ్రినే అనాలి, యదువుని అనడం ఎందుకు? ఆయన ఏమన్నాడంటే, దేవయాని కొడుకు, నాన్నగారు ఒక్క సందేహం నాకు వస్తోంది. నా యవ్వనం మీకు ఇమ్మని అడుగుతున్నారు మీరు. నా యవ్వనం మీకు వస్తే మీరు అనుభవించేది ఎవరిని? మా అమ్మనే కదా. అంటే ఏమైందండి? ఎవరు అనుభవించినట్టు అయింది. ఈ పాప పనికి నేను సహకరించను అన్నాడు యదువు మహానుభావుడు, యాదవులు మహానుభావుడు. ఏమి ఎవరు తక్కువ వాళ్ళు కాదండి. ఏ కులం యొక్క మూలాల్లోకి వెళ్ళినా అద్భుతమైన రహస్యాలు తెలుస్తాయి మనకి. త్యాగం చేసాడు, ధైర్యంగా నిలబడ్డాడు. ఏమడుగుతున్నారండి? నా యవ్వనం అడుగుతున్నారు. నా యవ్వనంతో మీరు ఎవరిని అనుభవిస్తారు? మా అమ్మనే కదా. మా అమ్మను నా యవ్వనంతో అనుభవిస్తే ఎవరు అనుభవించినట్టు అయింది? అది ఏం మాట్లాడుతున్నారు అన్నాడు. ఆయనకి అయితే కోపం వచ్చింది. చాట్, నీకు రాజ్యార్హత లేదు, పోతే పోనే అన్నాడు. యదువు మహాతపస్సుకి వెళ్ళిపోయాడు. ఆయన ఏమి ఇక్కడ ఉండలేదు. అదే పురుడు ఉన్నాడు ఒక ఆయన, శర్మిష్ఠ కొడుకు. ఆయనకి ఎందుకో ఇంకోలా అనిపించింది. పోన్లే ఏదో ముసలాయన అడుగుతున్నాడు, మనకి ఎందుకు వచ్చింది, తండ్రి ఇచ్చిన శరీరం ఇది, ఇచ్చేస్తే పోయిందే ఉంది అంటే ఆయన ఇంకోలా ఆలోచించాడు. ఎవరిది తప్పు కాదు. యదువును తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏమీ స్వార్థపరుడు కాదు.
ఆయన ఉన్నతంగా మాట్లాడాడు. ఈయన ఇంకో రకంగా ఏమనుకున్నాడు, నాకు ఆయన ఏం అడిగాడు, మనకెందుకు తండ్రి అడిగాడు, ఇచ్చి బారాయి వదిలిపోయింది అని భీష్ముడు శంతనుడికి పెళ్లి చేసినట్టే ఈయన ఆలోచించాడు. అంటే ఇద్దరు గొప్పవాళ్ళే. ఈ పురు మహారాజు పేరు మీద పౌరవ వంశం వచ్చింది, యదు మహారాజు పేరు మీద యాదవ వంశం వచ్చింది. యాదవులు సుక్షత్రియులు. ఆ సుక్షత్రియ వంశంలో పుట్టి కావాలని గొల్లవాళ్ళ ఇంట్లోకి వచ్చాడు, పెరిగాడు. కనపడగానే చెప్పాడు దేవకీదేవికి, నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టేయండి, ఎందుకని కనపడితే కంసుడిని నరికేస్తాడు. మా గోవింద స్థితిని మాధవుడు కావాలని వరించాడు. ఎందుకంటే పేదరికంలో ఉండే విషయాలు, మామూలు విషయాలు, గొల్లవాళ్లతో కలవడం, గోవుల్ని కాచుకోవడం, పాలు పెరుగు వెన్న అవన్నీ తెలియాలి. జీవితంలో అన్ని అనుభవాలు కావాలి. భగవంతుడు అన్ని కులాల్లోనూ పుడతాడు, అందరూ సమానమే ఆయనకి. అంచేత మాధవాయ నమః, గోవిందాయ నమః. ఇంకో మాట, విష్ణవే నమః మధుసూదనాయ నమః. విష్ణువు ఆయనే, మధుసూదనుడు ఆయనే. చిత్రం ఏమిటంటే విష్ణువు కాబట్టే మధుసూదనుడు కాగలిగాడు. విష్ణు శబ్దానికి అర్థం ఏమిటంటే మామూలుగా చతుర్భుజాలు ఇవన్నీ మనం చెప్పుకునే వ్యవహారం, గుర్తు కోసం. ఒక ఆధార్ కార్డు మీద వ్యవహారం. విష్ణువు అనగానే 4 చేతులు ఉంటాయి, శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి, మనం లెక్క ఐడెంటిటీ ఉండాలి కదా అందుకు. కానీ విష్ణు శబ్దానికి అసలు అర్థం అది కాదు. వ్యాప్నోతీతి విష్ణువు, వ్యాపించడమే విష్ణుతత్వం. జగత్తంతా వ్యాపించడం అనే తత్వాన్ని విష్ణువు అంటారు. ఎల్లవేళలా ఉండడం అనే తత్వాన్ని సదాశివుడు అంటారు. అందుకే ఆయన సదాశివక, ఎల్లప్పుడూ ఉంటాడు. ఈయన విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు. భగవంతుడి లక్షణాల్లో 2 ముఖ్యమైనవి ఏమిటి? ఎల్లప్పుడూ ఉండడం ఒక లక్షణం, అంతటా వ్యాపించి ఉండడం ఇంకో లక్షణం. అంతటా వ్యాపించిన లక్షణాన్ని విష్ణువు అన్నారు, ఎల్లవేళలా ఉండే లక్షణాన్ని శివుడు అన్నారు. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? అందుకే ఆయన సదాశివుడు అంటారు. సదా అంటే ఎల్లప్పుడూ. ఇది విష్ణువు అంటే వ్యాప్నోతి, వ్యాపించినవాడు. వ్యాపించాడు కాబట్టే మధుసూదనుడు అయ్యాడు. మధువుని కైటభుణ్ణి సంహరించగలిగాడు. వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి పుట్టారో తెలుసా? గమ్మత్తైన కథ, మన జీవితాలకు చాలా ఉపయోగపడుతుంది. విష్ణుమూర్తి సృష్టి ఏర్పడ్డాక లక్ష్మీదేవితో ఏదో సరదాగా మాట్లాడుతూ ఇలా కూర్చుని ఎలా అనుకున్నట్టే చెవిలో, దేవీ భాగవతంలో ఉంటుంది ఆ కథ, గమ్మత్తుగా ఉంటుంది. ఊరికి చెవిలో ఏదో దురద పెట్టినట్టు అనిపించి ఇలా అనుకున్నట్ట. అందులో గులుగు కనపడింది. గులుగు అంటారు కదా, ఈయన ఉండలేక ఆ గులుగు బయటికి తీసేట. ఆ గులుగు నుంచి వీళ్ళిద్దరూ పుట్టారు. పని లేని పని అంటే అదే. మీకు చెవికి సంబంధించిన డాక్టర్లు ఎవరినైనా అడగండి, ఎప్పుడు చెవిలో గొలుగు మనం తీయకూడదు, వేళ్ళు పెట్టకూడదు, పుల్లలు పెట్టకూడదు. కొంతమంది గుణపాలు కూడా పెట్టేస్తారు మహానుభావులు. చేయకూడదు ఆ పనులని చెవి డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. నువ్వేం పెట్టక అదే పోతుంది అంటారు. మనకి ఊరుకో బుద్ధి కాదు. ఓహో ఏదో పుట్టేసేసి అగ్గిపొల్ల పెట్టి కెలికేయడం. సిగరెట్ కాల్చే వాళ్ళందరూ అగ్గిపొల్ల ఇటు పెడతాడు. రెండో ఉపయోగం దానికి ఏకక్రియ ద్వ్యర్థికరి అని పెట్టకూడదు. ఎందుకంటే లోపల ఎర్రగా అయిపోతుంది. డయాఫ్రమ్ అంటారు, లోపల కర్ణభేరి ఉంటుంది, అది పగిలిపోతుంది ఒక్కోసారి. ఈ వేళ్ళు అయితే ప్రతివాడు పెట్టేస్తాడు. ఈ చిటికిన వేలు ఉన్నది అందుకే, ఇంక తిప్పడమే. పెట్టకూడదు, దాన్ని అలాగే వదిలేస్తే పోతుంది. నువ్వు ఏదో పెట్టి తిప్పేవనుకో లోపల ప్రమాదం జరుగుతుంది. విష్ణుమూర్తి పొరపాటుని దాన్ని ఇలా వేలు పెట్టి తిప్పడం వల్ల ఆ గురువు బయటకు వచ్చి ఇద్దరు పుట్టారు, మధువు కైటప్పుడు. వాళ్ళు ఎందుకు పుట్టారు? ఈయన ఏమి కాలక్షేపం లేక పని చేయడం వల్ల పుట్టారు వాళ్ళు. రాక్షసులు అలాగే పుడతారు. ఈయన ఊరుకుంటే వాడు పుట్టేవాడు కాదు. పుట్టాక ఏమైంది? వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, బాగా బలవంతులయ్యారు. గాలికి పోయేదాన్ని తెచ్చుకున్నాడు ఈయన. అదో చిత్రమైన కదా. అప్పుడు వాళ్ళు బలవంతులు అయ్యాక ఈయన నవ్వుకున్నాడు. పోన్లే అదవలు చెవులోంచి పుట్టారు, పానీ కాసేపు ఉంటారు. వాళ్ళు ఎందుకు ఉంటారండి? తినగా ఉంటారా? ఆ గురువు లక్షణం. వాళ్ళు ఏం చేశారు? వెంటనేను మేము ఇంత బలంగా ఉన్నాం, మాకు ఇప్పుడు యుద్ధం కావాలి, నా మొత్తం యుద్ధం చేయమన్నారు. అది వాడు గొప్ప. అనవసరపు మనుషులకు ప్రాధాన్యం ఇస్తే ఇలాగే ఉంటుంది. గురువులో పోయేవాడిని పోయకుండా మనం తీసి ఒంటి మీద వేసుకుంటే ఇలాగే ఉంటుంది. కంపు అన్నమాట. మాతో యుద్ధం చేయమన్నారు. ఆయన నవ్వుకున్నాడు. ఇదేవిడు అనవసరంగా పుట్టించాం వీళ్ళని, వీళ్ళు మనతో యుద్ధం చేయమంటారు అని చెప్పి చేశాడు. విచిత్రం ఏంటంటే మధుకైటపులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. 5000 years వాడు దావలేదు. దాని అంతరం పోవలసిన దాన్ని మనం చంపే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది, పోతుంది, కర్మేనా అంతే. దాని అంతరం పోయే వరకు నువ్వు భరించాలి తప్ప నువ్వు వేలెట్టకూడదు అనవసరంగా. వేలెట్టాడు ఈయన. మొత్తం 5000 ఏళ్ళు పట్టింది. 1000కి 5000, 1000కి 5000 అయినా సంహరించలేకపోయాడు. చివరికి ఉపాయం కనిపెట్టాడు. ఇది యుద్ధంతో అయ్యే వ్యవహారం కాదు, ఇది అనేక ఉపాయాలు. నైకమాయో మహాశనక, మహామాయావి. ఇంతకు మించిన వాళ్ళు లేడు. ఇంకా సదాశివుడికి బ్రహ్మకి ఈ మాయలు తెలియవు, విష్ణువుకి తెలుసు బాగా. అందుకని ఆయన అన్నాడు, ఒరే అబ్బాయి, ఏదో పుట్టారు, ఏదో పెరిగారు, మహాబలవంతులు అయ్యారు, మీ ఇమ్మకడుపు కాల, మీతో యుద్ధం నాకేమిట్రా లేనిపోను గొడవ. అందుకని నేను యుద్ధం చేయలేనురా, నీరసంగా ఉన్నాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటానన్నారు. తీసుకో అన్నారు వాళ్ళు. రెస్ట్ ఇచ్చారు, టీ బ్రేక్. 5000 ఏళ్ల తర్వాత అని. తర్వాత ఆయనకి మెలకు వచ్చి మామూలుగా వచ్చి, ఒరే
యుద్ధం అది వద్దురా, ఏదో పొరపాటును పుట్టించాను మిమ్మల్ని, ఓ పని చేయండి, ఏదైనా వరం కోరుకోండి ఇస్తానన్నాడు. వాళ్ళకి పౌరుషం అండి, రాక్షసులు కదా. నువ్వా మాకు వరం ఇస్తావా, మాతో యుద్ధం చేయలేక జాతకలు పడ్డావు ఇక్కడ, జాతకలు నువ్వు ఒక వరం మేమే ఇస్తాం కోరుకో అన్నారు. ఇదే విష్ణుమాయ అంటే, మేమే ఇస్తాం కోరుకో అన్నారు. వెంటనే అయినా అయితే నా చేతిలో చచ్చిపోవడానికి కోరేశాడు మహామేధ. పల్లెటూళ్ళలో సర్పంచ్ ఎన్నికలు జరిగినప్పుడు చూడండి, ప్రత్యక్ష ఎన్నిక కాకుండా పరోక్ష ఎన్నిక జరిగితే 13 మంది వార్డు మెంబర్లు ఉన్నారనుకోండి, అటు 6 ఒక పార్టీ వాళ్ళు ఎవరో, ఒక వర్గం వాళ్ళు ఎవరో ఆ 7 నెగ్గారు అనుకోండి, 7 ఎనమండుగురు, అందులో ఎవరు సర్పంచ్ అవ్వాలనే మాట వస్తుంది. అప్పుడు ఓ 8 మంది ఓ చోట నిలబడతారు, ఎలాగో వాళ్ళే అవుతారు. కానీ 8 మంది నిలబడ్డాక అందులో ఒక ఆయనకు అవ్వాలని ఉంటుంది, కానీ ఆయన అంటే బాగుండదనే, రెడ్డి గారు మీరు ఉండండి బాగుంటుంది, మొదటి నుంచి ఊళ్ళో అన్నీ చేశారు, మీరు ఉండండి అంటాడు. ఈ రెడ్డి గారు ఏమంటాడు అమాయకత్వం వల్ల, లేదండి చౌదరి గారు మీరే ఉండాలంటాడు. సర్లేండి నేనే ఉండిపోతాను అంటాడు. అదే తెలుగు.